హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం మామిడికాయ అన్నం ప్రిపేర్ చేసుకుందాం. మంచి మామిడికాయ కడుక్కుందాం ఫ్రెండ్స్. తర్వాత మంచి పొట్టు గీక్కుందాం. పొట్టు అయితే తీసుకున్నా ఫ్రెండ్స్, మొత్తం మామిడికాయది. మంచి మామిడికాయని అయితే తురుముకుందాం ఫ్రెండ్స్, సన్నగా. అయిపోయింది ఫ్రెండ్స్, మామిడికాయ పొట్టు తీసిన తురుముకోవడం కూడా అయిపోయింది. బొగ్గన పెట్టి స్టవ్ అయితే వెలిగించిన 2 చెంచాల నూనె అయితే వేసుకుంటున్నా ఫ్రెండ్స్. ఆవాలు జీలకర్ర వేయాలి ఫ్రెండ్స్. ఈ ప్లేట్లో అయితే కొన్ని పల్లీలు, కరివేపాకు, శనగపప్పు, పచ్చిమిరపకాయలు కూడా కోసి పెట్టుకున్నా. పల్లీలు అయితే వేసుకుంటున్నా ఫ్రెండ్స్. కొంచెం కలుపుకుంటున్నా. శనగపప్పు కూడా వేసుకుంటున్నా ఫ్రెండ్. కొంచెం దాన్ని కూడా ఒకసారి కలుపుకోవాలి ఫ్రెండ్స్. అల్లం పేస్ట్ కూడా వేసుకుంటున్నా ఫ్రెండ్స్. అది కూడా వేసుకుంటే సూపర్ టేస్ట్ వస్తుంది. పచ్చిమిరపకాయలు కూడా వేసుకుంటున్నా ఫ్రెండ్స్. కరివేపాకు కూడా వేసుకున్నా ఫ్రెండ్స్. పచ్చిమిర్చి అయితే కారం సూపర్ ఉంది. ఎండుమిరపకాయలు కూడా 2 వేసుకుంటున్నా ఫ్రెండ్, మంచిగా ఇరుసుకొని కొంచెం వేయించుకొని కలుపుకుంటున్నా మంచిగా అన్నీ కలిసేటట్టు. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుంటున్నా ఫ్రెండ్స్. కొంచెం ఉప్పు కూడా వేసుకుంటున్నాం ఫ్రెండ్స్. ఒక 2 చెంచాలు ఉప్పు వేసుకుంటే సరిపోతుంది. మన అన్నాన్ని బట్టి మనం వేసుకోవాలి. కొంచెం ఇంగు కూడా వేసుకుంటున్నాం ఫ్రెండ్స్. ఇష్టాన్ని బట్టి వేసుకోవచ్చు. ఇంగు వేసుకోవాలంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. ఇప్పుడు మామిడికాయ తురుము కూడా వేసుకుంటున్నాం ఫ్రెండ్స్. మంచిగా అన్నీ కలుపుకోవాలి. మొత్తం వేసుకొని మంచిగా కలుపుకుంటే కొంచెం మెత్త పడేదాకా కలుపుకోవాలి ఫ్రెండ్స్. కొంచెం నూనె అనేది రావాలి. కొంచెం మామిడికాయ ఉడికినాక నూనె అనేది ఇట్లా కనిపిస్తుంటుంది. కొంచెం మెత్తగా అయినాకలా బాగుంటుంది ఫ్రెండ్స్ చూడడానికి. మంచి కలర్ వచ్చిందని అన్నం కూడా వేసుకున్నా ఫ్రెండ్స్. మంచిగా అన్నాన్ని కూడా అందులో వేసుకొని కలుపుకుంటే సూపర్ కలర్ వస్తుంది. చూస్తుంటేనే నోరు ఊరుతుంది ఫ్రెండ్స్. మామిడికాయ అన్నం కదా, ఎవరికైనా ఇష్టమే ఉంటుంది. కొంచెం టేస్ట్ చేసి చెప్తాను ఫ్రెండ్స్. సూపర్ ఉంది ఫ్రెండ్స్. మీరు కూడా కుదిరితే మామిడికాయ అన్నం చేసుకొని చూడండి. ఈ సీజన్లో సూపర్ ఉంటుంది, పుల్ల పుల్లగా ఉంటుంది ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి.